Hello, good morning. Let us discuss question number 16 to 30. Okay, so if you take first 16th question, see, in a class of 25 students, the average weight of all the students was calculated to be 69.5 kilos. So average ఎంత ఇచ్చారండి 69.5 kilos. It was later observed that two weights were wrongly recorded as 53.9 and 46.7 instead of 58.9 and 50.7 per kg respectively. So please note, మొత్తం క్లాస్లో కనుక తీసుకుంటే when you take the students, total how many are there? 25 students are there. Okay, average weight ఎంత ఉందండి అక్కడ 69.5. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమన్నారు, టూ వెయిట్స్ రాంగ్గా చేసామన్నారు. ఎట్లా అన్నారు చూడండి, లేటర్ అబ్జర్వ్ ద టూ వెయిట్స్ వర్ రాంగ్లీ రికార్డెడ్ as 53.9 ఇన్స్టెడ్ ఆఫ్ 58.9. అంటే అర్థం ఏంటంటే తీసుకోవాల్సిందేమో 58.9. ఓకే, ఇది తీసుకోవాలి, కానీ వాళ్ళు తీసుకున్నారు 53.9 తీసుకున్నారు. ఓకే, ఇన్ ద సేమ్ వే 46.7 తీసుకున్నారు, తీసుకోవాల్సినంత 50.7. Okay, so please note, when you take here, they are supposed to take 50.7. ఇది తీసుకోవాలి, కానీ వాళ్ళు ఏం తీసుకున్నారు 46.7. ఓకే, దీన్ని బట్టి న్యూ యావరేజ్ వెయిట్ ఎంత. సో మీరు ఇట్లా ఇప్పుడు ఇఫ్ యూ సీ హియర్ చూడండి, డెఫినెట్గా ఎక్స్ట్రా 5 kilos తీసుకోవాలి మనం, బికాస్ ఇది రాంగ్ తీసుకున్నారు కదా, ఎక్స్ట్రా తీసుకోవాలి కాబట్టి ఎక్స్ట్రా 5 kilos తీసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, ఎక్స్ట్రా 4 kilos తీసుకోవాలంటే యావరేజ్ పెరుగుతుంది. సో ఇన్ దిస్ వే యావరేజ్ పెరుగుతుంది కాబట్టి అక్కడ ఇచ్చిన యావరేజ్ ఎంత 69.5 ఇచ్చారు. సో ప్లీజ్ నోట్ 69.5 ప్లస్ ఇక్కడ 5 kilos, ఇక్కడ 4 kilos, 5 + 4 ఎంత 9. అయితే 9 kilos యాడ్ చేయొచ్చా? లేదు, 9 ఇస్ ద నెంబర్. మనం ఏం చేయాలి, దిస్ 9 షుడ్ బి డివైడెడ్ బై 25. ఇది రీప్లేస్మెంట్ మోడల్. 9 షుడ్ బి డివైడెడ్ బై 25. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ 25 ఉంది కాబట్టి స్ట్రైట్ అవే యూ మల్టిప్లై విత్ 104, యూ మల్టిప్లై విత్ 4, సో దట్ కింద 100 అవుతుంది. సో 9 4s are 36 or 0.36. సో 69.50, okay, 0.36. So it becomes, how much is that? 69.86. okay, 69.86. so answer is third option. Okay, answer is third option. Right. Next question. In average of 13 observations, okay, average of 13 observations 23. The average of first 7 is 27 and that of last 7 is 24. What is the value of the 7th observation? See, నేను మీకు బేసిక్ క్లాస్ చెప్తున్నప్పుడు చెప్పాను నేను, there is a model called duplication model అని. See, మొత్తం టోటల్ 13 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో ఇలా అర్థం చేసుకుందాం, 3 4 5 6 7 8 9 10 11 12 13. ఓకే, ఇప్పుడు చూడండి క్వశ్చన్ ఏమన్నారు, ది యావరేజ్ ఆఫ్ 13 అబ్జర్వేషన్స్. మీరు కనుక ఈ 13 అబ్జర్వేషన్స్ యావరేజ్ కనుక తీసుకుంటే అప్ టు దిస్, దీని యావరేజ్ ఎంత 23. ఓకే, సో దీని యావరేజ్ ఎంత అండి 23. ఇక్కడ ఏమన్నారు, ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 7 ఇస్ 27 అన్నారు. అంటే ఈ ఫస్ట్ 7 అంటే ఇక్కడ దాకా తీసుకోవాలి మీరు. సో వెన్ యూ టేక్ ఫ్రమ్ దిస్ పాయింట్ టు దిస్ పాయింట్, ఓకే, దీని యావరేజ్, ఈ ఫస్ట్ 7 అబ్జర్వేషన్స్ యావరేజ్ ఎంత 27. ది యావరేజ్ ఆఫ్ లాస్ట్ 7 అన్నారు. అంటే వెన్ యూ టేక్ ఫ్రమ్ హియర్ చూడండి, ఇది డూప్లికేట్, ఇది 2 సార్లు వస్తున్నది ఇది. సో కనుక ఈ 4, ఈ లాస్ట్ 7 తీసుకుంటే దీని యావరేజ్ ఎంత అన్నారు 24. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద 7th అబ్జర్వేషన్? సో ఈ 7th అబ్జర్వేషన్ యావరేజ్ ఎంత? సో ప్లీజ్ నోట్, ఎప్పుడైతే ఇలా డూప్లికేషన్ మోడల్ ఇచ్చారో నార్మల్గా మనం ఎట్లా చేయాలి చూడండి, ఈ 27 మనం తీసుకుంటే యావరేజ్, ఈ ఫస్ట్ 7లో ఈ 7th అబ్జర్వేషన్ ఉంది, అలాగే లాస్ట్ 7లో కూడా 7th అబ్జర్వేషన్ ఉంది. సో మనం ఇలా అర్థం చేసుకోవచ్చు కదా, టెక్స్ట్ బుక్ ప్రొసీజర్ తీసుకుంటే 7 × 27 ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ. ఓకే, ఇన్ ద సేమ్ వే లాస్ట్లో కూడా మళ్ళీ 7 × 24, ఓకే, యూఆర్ గోయింగ్ టు గెట్ వాల్యూ. ఈ రెండే యాడ్ చేయాలి. తర్వాత ఏం చేయాలి, ఏది వాల్యూ అయితే వచ్చిందో దాంట్లో నుంచి మీరు ఏం చేయాలి 13 × 23. 13 × 23 బికాస్ 23 యావరేజ్ కదా, మొత్తం ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి 13. సో యూఆర్ గోయింగ్ టు గెట్ ద ఆన్సర్. బట్ ప్లీజ్ నోట్, ఇది నేను కావాలని డిస్కస్ చేయట్లేదు, బికాస్ దిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, బికాస్ ఇక్కడ క్యాల్కులేషన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. ఇట్లా ఇచ్చినప్పుడు మనం సింపుల్ షార్ట్ కట్ ఉపయోగించాలి. ఏంటంటే ఎప్పుడైతే ఇలా క్వశ్చన్ మనకి డూప్లికేషన్ మోడల్ ఇచ్చారో,
ఓకే, ఎప్పుడైతే మన క్వశ్చన్ ఇట్లా డూప్లికేషన్ అంటే డేటా 2 సార్లు వచ్చిందో మీరు ఏం చేయొచ్చు అంటే ఇట్లా గుర్తుంచుకోండి, డూప్లికేషన్కి డైరెక్ట్ అప్రోచ్ అని గుర్తుంచుకోండి. అంటే డి ఫర్ డి అంటే అర్థం ఏంటంటే చూడండి, ఎప్పుడైతే ఈ టోటల్ యావరేజ్ ఎంత 23, మిగతా యావరేజ్ కనుక ఎక్కువగా ఉంటే, సో ఎప్పుడైతే యావరేజ్ కనుక ఎక్కువగా ఉంటే మనం ఏం చేయాలంటే ఆ డిఫరెన్స్ అయితే ఉందో అది ప్లస్ చేయాలి. ఓకే, డిఫరెన్స్ అయితే ఉందో అది ప్లస్ చేయాలి. ఒకవేళ యావరేజ్ తక్కువగా ఉందనుకోండి, ఏది ఎంటైర్ అబ్జర్వేషన్ ఏదైతే యావరేజ్ ఇచ్చారో దానికన్నా పక్కన ఇచ్చిన మిగతావి ఆ 7 అబ్జర్వేషన్స్ ఏదైతే ఇచ్చారో ఆ యావరేజ్ తక్కువ ఉందనుకోండి, అప్పుడు మనం ఆ డిఫరెన్స్ని మైనస్ చేయాలి. సో ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలంటే 13 అబ్జర్వేషన్ తీసుకుంటే మనం ఏమనుకున్నాం, యావరేజ్ 23 కదా, అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. సో ఈ 23 వేసుకోవాలి మనం. ఇప్పుడు మిగతాది మీరు గమనించండి. ట్వంటీ సెవెన్ ఈజ్ మోర్ దెన్ 23. 27 ఈజ్ మోర్ దెన్ 23. సో డెఫినెట్గా ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది యాడ్ చేయాలి. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత ఉంది, 27కి 23కి డిఫరెన్స్ ఎంత, 4. టోటల్ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి ఇక్కడ, ఎన్ని అబ్జర్వేషన్ తీసుకున్నారు, 7 తీసుకున్నారు. సో ఇన్ దిస్ వే ప్లీజ్ నోట్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ లైక్ దిస్, 4 into 7 that is equal to 28. 4 into 7 is equal to 28. ఇన్ ద సేమ్ ఇక్కడ కూడా తీసుకుంటే 24 దట్ ఈస్ గ్రేటర్ దెన్ 23, అంతే కదా, గ్రేటర్ దెన్ 23. డిఫరెన్స్ ఎంత, 1. కాబట్టి ప్లస్ చేయాలి ఇక్కడ కూడా. ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి, 7 ఉన్నాయి. సో ఇన్ దిస్ వే ప్లీజ్ నోట్ 1 into 7 దట్ ఈస్ ఈక్వల్ టు హౌ మచ్ ఇస్ దాట్, 7. ఓకే, 1 into 7 దట్ ఈస్ ఈక్వల్ టు 7. సో ఇన్ దిస్ వే మీరు కనుక ఇప్పుడు తీసుకుంటే see that how much you're going to get here, 40, okay, 50, 58. So answer is 58. Am I clear? So first option. ఓకే, సో గుర్తుంచుకోండి, ఎప్పుడైతే ఇలా క్వశ్చన్ మనకి డూప్లికేషన్ మోడల్లో ఇచ్చారో, అంటే డూప్లికేషన్ అంటే ఏంటి, డేటా కనుక 2 సార్లు కనుక రిపీట్ అవుతాయి కనుక, ఓకే, మీరు ఎంటైర్ అబ్జర్వేషన్స్కి ఉన్న యావరేజ్ డేటాతో చూసుకోండి. దానితో కనుక ఎక్కువగా ఉంటే ప్లస్ చేయాలి, దానికన్నా తక్కువగా ఉంటే మైనస్ చేయాలి. ఇక్కడ 2 ప్లస్సే ఉన్నాయి కాబట్టి మనం వీఆర్ యాడింగ్ దాట్. సో ఇట్స్ వెరీ సింపుల్. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ లైక్ దిస్, ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ ఇఫ్ యూ డూ లైక్ దిస్. ఐ క్లియర్? సో ఆన్సర్ ఇస్ 58. Come to the next question. The average temperature of the first 7 days of a week was 36 degrees centigrade, and that of the last 4 days of the week was 41 degrees centigrade. If the average temperature of the whole week was 39 degrees centigrade, the temperature of the 4th day was, student, ఇది కూడా it comes under duplication model. So please note 1, 2, 3, 4, 5, 6, 7, okay, 7. So first 4 observations కనుక తీసుకుంటే, see these are the first 4 observations. ఈ ఫస్ట్ 4 అబ్జర్వేషన్స్ కనుక తీసుకుంటే అక్కడ ఎంత ఇచ్చారు, 36 అన్నారు. ఓకే, లాస్ట్ 4 డేస్ కనుక తీసుకుంటే, ఈ లాస్ట్ 4 days, okay, when you take last 4 days, that is given as 41. Entire, if the average temperature of the whole week was 39 అన్నారు. సో ప్లీజ్ నోట్ 39 కాబట్టి ఇది మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో దిస్ ఇస్ 39 కదా. ఇప్పుడు మనం ఏం చూడాలి, తక్కువ ఉంటే మైనస్ చేయాలి, ఎక్కువ ఉంటే ప్లస్ చేయాలి, దీంతో పోల్చుకుంటే. సో దీంతో పోల్చుకుంటే దిస్ ఈజ్ లెస్, అవునా కదా, దిస్ ఈజ్ లెస్, అందువల్ల ఇది మనం మైనస్ చేయాలి. డిఫరెన్స్ తీసుకుంటే ఎంత డిఫరెన్స్ ఉంది, ఇక్కడ 3 ఉంది. ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి, 4 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో ప్లీజ్ నోట్ -3 into 4 దట్ ఈస్ ఈక్వల్ టు 12, -12. ఇక్కడ తీసుకుంటే 39, ఇది 39, ఇది 41. సో 41 ఈజ్ గ్రేటర్, ఇది దీనికన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఎంత ఎక్కువ ఉంది, 2 ఉంది. ఎన్ని అబ్జర్వేషన్స్, 4. సో ప్లీజ్ నోట్ ఇన్ దిస్ వే ఇది ప్లస్ అనుకోవాలి. సో ప్లస్ 2 into 4 దట్ ఈస్ ఈక్వల్ టు +8. సో -12 ప్లస్ 8 ఎంత, -4. 39 minus 4 that is nothing but 35. Okay, 35. So answer is 35. So first option. So this is the best way of doing it. Am I clear? Right. Come to the next one. The average of 11 observations is 40. The average of first 5 is 35 and the last 5 is 38. What is the value of the 6th observation? See, first of all let us understand. See, total 11 observations are there. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమన్నారు, టోటల్ 11 అబ్జర్వేషన్, వాటి యొక్క యావరేజ్ ఎంత 40 అన్నారు. ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5, మీరు కనుక ఈ ఫస్ట్ 5 అబ్జర్వేషన్స్ కనుక తీసుకుంటే దీని యావరేజ్ ఎంత 35. లాస్ట్ 5 వీటి కనుక తీసుకుంటే ఇదంతా 38. ఓకే, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ 6th అబ్జర్వేషన్, ఇదంతా అన్నారు.
ఓకే. సో ప్లీజ్ నోట్ ఇక్కడ మనకి ఇది ఇయ్యలేదు. అందువల్ల ఈ మోడల్ పేరు ఏంటంటే ఒక పేరు పెట్టుకుందాం మనం. లెట్ us కాల్ ఇట్ యాస్ ఇన్విజిబుల్ డేటా బికాస్ డేటా ఇయ్యలేదు కాబట్టి డేటా కనబడట్లేదు. ఎప్పుడైతే మనకి ఇట్లా ఇన్విజిబుల్ డేటా వచ్చారో సింపుల్ షార్ట్ కట్ ఏంటంటే డైరెక్ట్గా వీ హ్యావ్ టు గో ఫర్ ఇన్వర్స్ మెథడ్. వీ హ్యావ్ టు గో ఫర్ ఇన్వర్స్ మెథడ్. వాట్ ఈజ్ ఇన్వర్స్ మెథడ్? ఇందాక డైరెక్ట్ మెథడ్ ఏం చెప్పుకున్నామండి? ఓకే, యావరేజ్ ఎంటైర్ యావరేజ్ కన్నా మిగతావి కనుక ఎక్కువగా ఉంటాయి ప్లస్ చేయమని చెప్పాను. ఓకే, ఎంటైర్ అబ్జర్వేషన్ మీద ఇచ్చిన యావరేజ్ మీద మిగతా కనుక తక్కువ ఉంటే మైనస్ చేయమన్నాను. కానీ ఇక్కడ ఏం చేయాలి? రివర్స్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు మీరు కనుక ఈ సిక్స్త్ ఇప్పుడు మొత్తం ఇఫ్ యూ టేక్ ది ఎంటైర్ అబ్జర్వేషన్స్ వీటి యొక్క యావరేజ్ ఎంత అన్నారు? 40 అన్నారు. సో ఇది 40 పెట్టుకుందాం. ఇప్పుడు దీంతో కంపేర్ చేయండి. 35 ఈజ్ లెస్ దెన్ 40. లెస్ దెన్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ప్లస్ చేయాలన్నమాట. ఎన్ని డిఫరెన్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం? హౌ మెనీ ఆర్ దేర్? 5 ఆర్ దేర్. సో లెట్ us పుట్ లైక్ దిస్ 40, 5 ఆర్ దేర్. సో ఇప్పుడు మనం ప్లస్ చేయాలి, తక్కువ ఉంది కాబట్టి. సో 5 ఇంటూ 5 దట్ ఈస్ ఈక్వల్ టు 25. ఐ క్లియర్? ఇక్కడ తీసుకోండి 38. సో దిస్ ఆల్సో లెస్ దెన్ దిస్, దీనికన్నా తక్కువ ఉంది. సో తక్కువ ఉంది కూడా ఎంత తక్కువ ఉంది? 2 తక్కువ ఉంది. సో 2 తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం ప్లస్ చేయాలి. సో ఎన్ని అబ్జర్వేషన్స్? 5 ఉన్నాయి. సో 5 ఇంటూ 2 దట్ ఈస్ ఈక్వల్ టు 10. సో ఇన్ దిస్ వే ప్లీజ్ నోట్ ఆన్సర్ ఈస్ 75. ఆన్సర్ ఈస్ 75. ఓకే, రైట్. అదే నార్మల్గా ఎట్లా చేస్తాం? అసలు మీ టెక్స్ట్ బుక్ ప్రొసీజర్ ఏంటి అంటే యాక్చువల్గా మీ డిడ్ నాట్ డిస్కస్ దట్, మనం చెప్తున్నాను. ఎంటైర్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఇచ్చారంటే ఇక్కడ ఎంటైర్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 11 ఇచ్చారు. సో ప్లీజ్ నోట్ లైక్ దిస్ 11 ఇంటూ 40. ఓకే, వాల్యూ వస్తుంది కదా. దీంట్లో నుంచి మనం మిగతా మైనస్ చేయాలి. ఏం మైనస్ చేయాలి? ఫస్ట్ 5 అబ్జర్వేషన్స్ ఇచ్చారు కదా, 5 ఇంటూ 35 ఈజ్ ఈక్వల్ టు, ఇది మైనస్ చేయండి. అట్లాగే నెక్స్ట్ 5 ఇంటూ 38, ఇక్కడ కూడా వాల్యూ వస్తుంది కదా, ఇది మైనస్ చేయాలి. సో దీంట్లో నుంచి ఈ వాల్యూ తీస్తే మనకు వచ్చే ఆన్సర్. బట్ ఐ టోల్డ్ యూ దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. బికాస్ ఎప్పుడైనా సరే మనం సింపుల్ షార్ట్ కట్ గుర్తుంచుకోవాలి, ఒక యూనివర్సల్ మెథడ్ గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే మనకి ఇలాంటి డేటా ఇన్విజిబుల్ డేటా మోడల్ కనుక వచ్చిందో స్ట్రైట్ అవే మీరు ఇలాంటి మోడల్, ఇలాంటి అప్రోచ్, ఇలాంటి షార్ట్ కట్ మీరు యూజ్ చేయొచ్చు. సో గుర్తుంచుకోండి, డూప్లికేషన్కి ఏమో డైరెక్ట్ మోడల్, ఇన్విజిబుల్ డేటాకేమో ఇన్వర్స్ మోడల్, అలా గుర్తుంచుకోండి, ఇన్వర్స్ అప్రోచ్. ఐ క్లియర్? సో ఆన్సర్ ఇస్ 75. Right. Next, 20th question. The average of 3 observations P, Q and R is 9000. Okay, average. If P is 2000 less than R, which is 4000 more than Q, then what is the value of Q? Say P is 2000 less than R. అంటే P find out చేయాలంటే ముందు R find out చేయాలి. Which is అన్నారంటే R is 4000 more than Q. అంటే R find out చేయాలంటే ముందు ఏం find out చేయాలి? Q find out చేయాలి. So now let us put like this. Q మనకు తెలియదు కాబట్టి X అనుకుందాం. ఓకే, ఆర్ తీసుకుంటే కనుక 4000 ఎక్కువ అన్నారు. సో ఎక్స్ ప్లస్ 4000. ఓకే, పి ఎంత? 2000 లెస్ దెన్ ఆర్ కన్నా తక్కువ ఉందన్నారు 2000. సో ప్లీజ్ నోట్ విన్ టేక్ హియర్ ఎక్స్ ప్లస్ 2000. ఓకే, సో ఇప్పుడు టోటల్ నెంబర్ ఎంత అండి? ఇఫ్ యూ టేక్ లైక్ దిస్, టోటల్ చూడండి, ఇది యాడ్ చేయాలి, ఇది మొత్తం యాడ్ చేస్తే ఎంత? 3x ప్లస్ 6000 ఈజ్ ఈక్వల్ టు, అక్కడ ఎంత ఇచ్చారు? యావరేజ్ 9000 అన్నారు. సో టోటల్ ఎంత? 3 ఇంటూ 9000. 3 ఇంటూ 9000 27,000. ఈ 6 ఇటు వస్తే ఏమవుతుంది? -6 అవుతుంది అంటే 21,000. సో 3x ఈజ్ ఈక్వల్ టు 21,000, x ఈజ్ ఈక్వల్ టు 7,000. సో x ఈజ్ ఈక్వల్ టు 7,000. సో వాల్యూ ఆఫ్ q ఈజ్ ఈక్వల్ టు ఎంత? 7,000. ఐ క్లియర్? బట్ ప్లీజ్ నోట్, ఎప్పుడైనా సరే మీరు క్వశ్చన్ చేస్తున్నప్పుడు మన స్మార్ట్ వర్క్ చూడాలి. అంటే ఇక్కడ ఏదైనా ఒక షార్ట్ కట్ ఉందా అనేది మీరు గమనించాలి. ఓకే, జస్ట్ ఐల్ పుట్ యూ, మీకు అర్థం కావడం కోసం ఐల్ పుట్ యూ లైక్ దిస్. ఓకే, లెట్ us టేక్ క్యూ. అన్నిటికన్నా చిన్నది క్యూ కదా. క్యూ ఎంత? ఎక్స్. పీ తీసుకోండి. పీ వాల్యూ ఎంత ఇచ్చారు? ఎక్స్ ప్లస్ 2000. ఓకే, ఆర్ వాల్యూ ఎంత ఇచ్చారండి? ఎక్స్ ప్లస్ 4000. Come on, tell me, what did you observe now? When you see the 3 observations, మీరు చూస్తే దాని వాల్యూస్ బట్టి మీకు ఏమర్థమైంది? QPR, CX, X plus 2000, X plus 4000. అంటే there are nothing but consecutive numbers. Okay, consecutive observations. Okay, consecutive observations. మనం ఏం చెప్పుకున్నాం? ఎప్పుడైతే consecutive observations ఉన్నాయో అక్కడ ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి మిడిల్ వన్ ఇస్ యావరేజ్. సో స్ట్రైట్ అవే ఐ కెన్ సే P ఈజ్ ద యావరేజ్. సో P యావరేజ్ అక్కడ ఎంత ఇచ్చారు? ఆల్రెడీ డైరెక్ట్గా మనం చెప్పాలంటే 9000 అని చెప్పాలి. సో P 9000 అయితే Q ఎంత అవుతుంది? Q becomes 7000. సో స్ట్రైట్ అవే వీ కెన్ అప్లై ఏ
shortcut. So answer is 7,000. Am I clear? సో కన్సిక్యూటివ్ అబ్జర్వేషన్. సో ఇది జాగ్రత్త చూడాలండి, క్వశ్చన్ చేస్తున్నప్పుడు అట్లా ఏమైనా ఉందా అని చూడాలి. రైట్, నెక్స్ట్. There were 35 students in a hostel. Due to the admission of 7 new students, the expenses of the mess were increased by rupees 42 per day, while the average expenditure per head diminished by rupees 1. What was the original expenditure of the mess? దీని అర్థం ఏంటంటే, హాస్టల్లో 35 స్టూడెంట్స్ ఉన్నారు, ఒక పర్టికులర్ యావరేజ్ ఎక్స్పెండిచర్ అనుకుందాం. సో ఇప్పుడు ముందు టోటల్ ఎక్స్పెండిచర్ కనుక్కుందాం మనం. టోటల్ ఎక్స్పెండిచర్ ఎట్లా కనుక్కోవాలి అంటే, టోటల్ ఒరిజినల్ ఇనిషియల్ ఎక్స్పెండిచర్ అనమాట. టోటల్ ఎక్స్పెండిచర్ ఎట్లా కనుక్కోవాలి? యావరేజ్ ఎక్స్పెండిచర్ పర్ డే ఎంత, యావరేజ్ ఎక్స్పెండిచర్ ఇంటూ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, సో మనకు ఆల్రెడీ స్టూడెంట్స్ ఇచ్చారు. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ? 35 ఉన్నారు. యావరేజ్ ఎక్స్పెండిచర్ మనకు తెలియదు, ఇది ఎక్స్ అనుకుందాం. సో మీరు కనుక తీసుకుంటే ఇప్పుడు టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉందండి? 35x. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు, ఇంకో 7 జాయిన్ అవ్వడం వల్ల 42 రూపీస్ ఎక్స్పెండిచర్ పెరిగింది. ఓకే, 7 జాయిన్ అవ్వడం వల్ల 42 రూపీస్ ఎక్స్పెండిచర్ పెరిగింది. కానీ యావరేజ్ ఎక్స్పెండిచర్ ఏదైతే యావరేజ్ ఎక్స్పెండిచర్ ఉందో దీంట్లో ఒకటి తగ్గింది అనమాట, అంటే x-1 అయ్యింది. ఓకే, సో okay, see when you take here how much expenditure has gone up. Okay, 42 rupees పెరిగింది, 42 rupees. ఓకే, 42 rupees has gone up. బట్ ఎంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు యాక్చువల్గా ఉన్నది? 42 స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ 40 స్టూడెంట్స్ వల్ల ఇప్పుడు చూడండి, ఎక్స్పెండిచర్ 40 రూపీస్ పెరిగింది, కానీ ఇక్కడ మీరు కనుక తీసుకుంటే నేను ఈక్వేట్ చేయాలి అంటే యావరేజ్ ఎంత తగ్గింది? యావరేజ్ ఎక్స్పెండిచరు దీంట్లో డిమినిష్డ్ బై 1 అన్నారు, డిమినిషన్ తగ్గడం అనమాట. సో x-1 అయింది, x-1. ఆమె క్లియర్? సో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. ఒరిజినల్ ఎక్స్పెండిచర్ ఏమో అంటే ఎవరు? ఆ 7 జాయిన్ కాకముందు ఒరిజినల్ ఎక్స్పెండిచర్ ఎంత? 35 అనమాట. వాళ్ళు జాయిన్ అయితే వచ్చిన ఎక్స్పెండిచర్ ఎంత? 42 రూపీస్. దీనివల్ల ఇక్కడ ఇప్పుడు టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత? 42 స్టూడెంట్స్ ఉన్నారు, ఇప్పుడు యావరేజ్ ఎంత? ఉన్న యావరేజ్లో ఒకటి తగ్గింది. సో 42x-1. సో ఇప్పుడు మీరు తీసుకుంటే ఏం అర్థం చేసుకోవచ్చు? 42x-44 అంతే కదా, 42x-44. ఇప్పుడు కనుక మీరు ఇఫ్ యూ టేక్ దిస్ 35x ఇటు వస్తే కనుక ఏమవుతుంది? 42x-35x, దట్ బికమ్స్ హౌ మచ్ ఇస్ దట్? 7x అవుతుంది, 7x. ఇక్కడ -44 కదా, ఇటు వస్తే +44 అవుతుంది, సో +42 అవుతుంది. 42 ఎంత? 84. సో దేర్ ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 12. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు 12. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ అంటే ఒరిజినల్ ఎక్స్పెండిచర్ ఎంత అన్నారు. ఒరిజినల్ ఎక్స్పెండిచర్ అంటే ఇదనమాట. సో 35x. సో ఇన్ దిస్ వే ప్లీజ్ నోట్, వెన్ యూ టేక్ హియర్ 35 into 12. So 12 5s are 66, 12 3s are 36 plus 6. What is the answer? Answer is 420. Okay, answer is 420. Clear? Next. Of the 3 numbers, second is twice the first and is also thrice the third. If the average of the 3 numbers is 44, the largest number is. See, దీని అర్థం ఏంటంటే 3 నెంబర్స్ ఉన్నాయండి, ఇట్లా అర్థం చేసుకుందాం మనం. ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్. ఓకే, చూడండి ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నారు? సెకండ్ ఈజ్ ట్వైస్ ద ఫస్ట్ అన్నారు, దీనికి రెండింతలు ఉందట, దీనికి రెండింతలు. సో ఇంటూ 2 అందాం. ఓకే, అండ్ ఇస్ ఆల్సో థ్రైస్ ద థర్డ్. సో ఇదెంత? ఇక్కడి నుంచి కనుక తీసుకుంటే 3 టైమ్స్ అన్నారు, ఇట్ ఈస్ 3 టైమ్స్. అంటే 2 3 వచ్చింది కాబట్టి ఇది మల్టిపుల్ ఆఫ్ 6 ఉండాలి ఇక్కడ, అంతే కదా. 2 3 మల్టిపుల్ 6 అనమాట. సో ఇట్లా అర్థం చేసుకుందాం. లెట్ us say if I say this is 6x అనుకున్నాం అనుకుంటే, అప్పుడు ఇది ఎంత అవ్వాలి? ఇట్ షుడ్ బికమ్ 2x అండ్ ఇట్ షుడ్ బికమ్ 3x. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నారు? ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ ద 3 నెంబర్స్ ఈజ్ 44 అన్నారు. సో ఇప్పుడు ఇట్లా మనం యాడ్ చేద్దాం, టోటల్ ఫైండ్ అవుట్ చేద్దాం. 3 + 6 + 2 దట్ ఈస్ ఈక్వల్ టు 11x. ఓకే, 11x that is equal to 44 into 3. So please note 11 goes 4 times in this, 4 3s are 12. So x is equal to 12. X is equal to 12. అయితే క్వశ్చన్ అడిగా లార్జెస్ట్ నెంబర్ అంటే ఇది x is equal to 12 కాబట్టి 6x ఎంత అవుతుంది? 6x is equal to 72. ఓకే, 6x is equal to 72. క్లియర్? నెక్స్ట్. A man spends in rupees
8 months as much as earns in 6 months. దీని అర్థం ఏంటంటేనండి, అతను 6 నెలల్లో ఎంత సంపాదిస్తాడో ఆ సంపాదన అంతా 8 నెలల్లో ఖర్చు పెట్టగలడు అనమాట. ఓకే, హీ సేవ్స్ ₹6,000 ఇన్ ఎ ఇయర్. హిస్ యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఈజ్ అన్నారు. సో ప్లీజ్ నాట్, ఇది ఇలా అర్థం చేసుకోవచ్చు. సి 6 months ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు 8 months ఎక్స్పెండిచర్. 8 months ఎక్స్పెండిచర్. ఇప్పుడు మనం దీన్ని రేషియోలో తీసుకుందాం. అంటే అర్థం ఏంటి, ఇన్కమ్ ఈ ఎక్స్పెండిచర్ ఇలా కిందకి తీసుకొస్తాను నేను, ఈ 6 months ఇక్కడ తీసుకొస్తాను. ఓకే, సో ఇన్కమ్ బై ఎక్స్పెండిచర్ రేషియోలో తీసుకుంటున్నాను. ఇన్కమ్ బై ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు 8/6. సో ప్లీజ్ నోట్, దిస్ ఈజ్ 4, దిస్ ఈజ్ 3. అంటే అర్థం ఏంటంటే ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు 4 parts అయితే ఎక్స్పెండిచర్ ఎంత 3 parts. అయితే మన సేవింగ్ ఎలా వస్తుంది, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్. క్లియర్, ఈజ్ ఈక్వల్ టు సేవింగ్. సో ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు 4 parts, expenditure is equal to 3 parts, saving is equal to 1 part. That 1 part is equal to అక్కడ ఎంత ఇచ్చారు చూడండి, 6,000 rupees per year ఇచ్చారు. 6,000 rupees per year. ఓకే, సేవింగ్ ఈజ్ ఈక్వల్ టు 6,000 rupees per year ఇచ్చారు. ఇప్పుడు ఇన్కమ్ కనుక్కోమన్నారు. ఓకే, సో లెట్ us find out. See, 1 part is equal to 6,000 rupees per year. So in that way, when I take 4 parts, 4 times చేయాలి కాబట్టి ఎంత, 24,000 per year. 24,000 per annum. అయితే నాకు కావాల్సింది చూడండి, అక్కడ ఏమడిగారు క్వశ్చన్లో, మంత్లీ అన్నారు. అంటే 24,000 డివైడెడ్ బై 12. సో దట్ ఈస్ ఈక్వల్ టు హౌ మచ్ ఇస్ దట్, 2,000 rupees. ఓకే, 2,000 rupees. సో ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, in an examination the average marks obtained by the students was found to be 60. After omission of computational errors, the average marks of 100 candidates had to be changed from 60 to 30, and the average with respect to all the examinees came down to 45 marks. The total number of candidates who took the exam. See, దీని అర్థం ఏంటంటే, టోటల్గా ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యావరేజ్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, యావరేజ్ తీసుకుంటే 60 వచ్చాయి. సి లెట్ us say స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది అయితే ఉన్నారో మనం ఎక్స్ అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు టోటల్ మార్క్స్ ఎంత వచ్చినట్టు, టోటల్ మార్క్స్ కనుక తీసుకుంటే, ఓకే, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎక్స్ ఉన్నారు, యావరేజ్ ఎంత 60 అన్నారు కాబట్టి 60x. అయితే ఇక్కడ ఏమైంది, ఇది తీసుకోవడం తప్పు తీసుకున్నారు చూడండి. ఆఫ్టర్ ఒమిషన్ ఆఫ్ కాంపిటేషనల్ ఎర్రర్స్ అన్నారు. మీరు ప్లీజ్ అండర్స్టాండ్, ఆఫ్టర్ ఒమిషన్ ఆఫ్ కాంపిటేషనల్ ఎర్రర్స్ అన్నారు, అంటే ఎర్రర్ చేశారు. దానివల్ల ఏమైంది, ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ 100 candidates హ్యాడ్ టు బి చేంజ్ ఫ్రమ్ 60 to 30. అంటే 100 candidatesకి యావరేజ్ 60 ఉంది. ఈ ఎర్రర్స్ తీసుకోవడం వల్ల, ఎర్రర్స్ రెక్టిఫై చేయడం వల్ల 60 ఏదైతే ఉందో 30కి పడిపోయింది అనమాట. అంటే ఎంత మార్క్స్ తగ్గించాలి మనం, 60xలో నుంచి చూడండి, ఒక్కొక్క స్టూడెంట్కి 30 మార్క్స్ తగ్గిపోయాయి. అక్కడ ఎంతమంది ఉన్నారు, 100 స్టూడెంట్స్ అన్నారు. సో 100 into 30 ఈ మార్క్స్ తగ్గించారు. ఈ మార్క్స్ తగ్గించడం వల్ల టోటల్ యావరేజ్ ఎంత పడిపోయింది, 45 పడిపోయింది. 45కి పడిపోయింది. సో టోటల్ యావరేజ్ అంటే టోటల్ మార్క్స్ ఎన్నప్పుడు 45x. సో 60x minus 3,000 is equal to 45x. ఈ 45x ఇటు వస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో 15x. సో ప్లీజ్ నోట్, 15x is equal to 100 into 30. So straight away this goes in this 2 times. So x is equal to 200. Okay, x is equal to 200. So 200 students are there. అయితే గుర్తుంచుకోండి, ఇది కూడా మనం ఎలిగేషన్ మిక్స్చర్లో చేయొచ్చు. సే ఇనిషియల్గా వెన్ యూ టేక్ హియర్, ఓకే, స్టూడెంట్స్ వీళ్ళ మార్క్స్ ఎంత అన్నారు, యాక్చువల్గా 60 అన్నారు. ఓకే, ఎవరైతే 100 స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళవి ఎంతకన్నారు, 30కి పడిపోయింది అన్నారు. దీనివల్ల రెండు కలిపితే యావరేజ్ ఎంత వచ్చిందన్నారు, ఇక్కడ 45. ఆల్రెడీ వీళ్ళు తెలుసు మనకి 100 స్టూడెంట్స్ ఉన్నారు అని ఇక్కడ. ఓకే, సో 60 minus 45 is equal to 15 parts, that is equal to 100. 45 minus 30 is equal to 15 parts, that is also equal to 100. So 100 plus 100 is equal to 200. So you can also apply alligation model. Okay, right. 3 years ago, the average age of 5 members of family was 17 years. A baby having been born, the average age of the family is the same today. What is the age of baby today? So please note, 3 ఏళ్ల కిందట మీరు కనుక తీసుకుంటే 3 years ago 5 members ఉన్నారు కదా, వాళ్ళ యావరేజ్ ఎంత ఇచ్చారండి, 17 అన్నారు. ఇప్పుడు 3 years ago 5 membersకి 17 అన్నప్పుడు, సపోజ్ నేను ఇప్పుడు ప్రెజెంట్ తీసుకున్నాను అనుకోండి, ఎంత అవుతుంది,
పర్సెంట్ తీసుకుంటే ప్రతి వాళ్ళకి 3 యాడ్ చేయాలి కదా. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ బేసిక్ క్లాస్లో, ప్రతి వాళ్ళకి 3 యాడ్ చేయాలంటే డైరెక్ట్గా మనం ఏం చెప్పొచ్చు, యావరేజ్ 3 యాడ్ చేయొచ్చు కదా. సో 17 + 3 ఇట్ బికమ్స్ 20. ఓకే, సో ఇప్పుడు మనం టోటల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ కనుక్కుందాం. ఓకే, 5 మెంబర్స్ ఉన్నారు కదా. సో 5 × 20 దట్ ఈస్ ఈక్వల్ టు 100. ఓకే, కానీ క్వశ్చన్లు ఏమన్నారు మీరు కనుక తీసుకుంటే, ఏ బేబీ హ్యావింగ్ బీన్ బోర్న్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇస్ ద సేమ్ టుడే. అంటే 3 ఏళ్ల క్రిందటే యావరేజ్ ఎంత ఉందో ఇవాళ కూడా అంతే ఉందన్నారు బేబీ బోర్న్ అవడం వల్ల. సో ఇప్పుడు అంటే ఎంతమంది ఉన్నట్టు, ఇప్పుడు 6 మెంబర్స్ ఉన్నారు, బికాస్ బేబీ కూడా కలుపుకోవాలి కదా. 3 ఏళ్ల కిందట ఉన్న యావరేజ్ ఎంత, 17. సో 6 × 17 దట్ ఈస్ ఈక్వల్ టు 102. సో డిఫరెన్స్ ఎంత అండి, 2 years. సో ద యావరేజ్ ది ఏజ్ ఆఫ్ బేబీ ఈస్ 2 years. ఓకే, సో దిస్ అ సింపుల్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. Next, a bowler's bowling average was 12.4 runs per wicket. He improves his bowling average by 0.2 runs per wicket when he takes 5 wickets for 26 runs in his last match. The total number of wickets taken by him before the last match was. చూడండి, మీరు ఫస్ట్ స్టేట్మెంట్ అర్థం ఏంటి, ప్రతి 12.4 రన్స్కి ఒక వికెట్ పడుతున్నది అనమాట తనకున్న యావరేజ్. కానీ ఎప్పుడైతే అతను 26 రన్స్ చేశాడో లాస్ట్ ఇన్నింగ్స్లో, ఓకే, ఆ 26 రన్స్లో 26 రన్స్ అతను ఇచ్చి చేయడం కాదు, అతను ఇచ్చి 26 రన్స్ ఇచ్చి అతను 5 వికెట్స్ తీసుకున్నాడు. దీనివల్ల ఏ యావరేజ్ అయితే ఉందో 12.4 ఉందో అది 12.4 నుంచి 0.2 తగ్గింది, అంటే 12.2 అయిందనమాట. ఓకే, 12.2 అయింది. సో మనం ఇలా అర్థం చేసుకుందాం, అసలు టోటల్గా ఎన్ని రన్స్ ఇచ్చాడు, ఎన్ని వికెట్స్, లెటస్ సే వికెట్స్ తీసుకుంటే ఎక్స్ అనుకుందాం మనం. లెటస్ సే నెంబర్ ఆఫ్ వికెట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం, అంటే బిఫోర్ ద లాస్ట్ మ్యాచ్ అనమాట. లాస్ట్ మ్యాచ్ కాదు, బిఫోర్ ద లాస్ట్ మ్యాచ్. సో వికెట్స్ అనుకున్నాం కూడా యావరేజ్ ఎంత ఉందంటే 12.4 ఉంది, కాబట్టి టోటల్ ఎన్ని అవుతాయి ఇప్పుడు 12.4x. ఓకే, ఇప్పుడు ఎన్ని రన్స్ ఇచ్చాడు లాస్ట్ దాంట్లో, 26 రన్స్ ఇచ్చాడు. ఓకే, 26 రన్స్ ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు టోటల్ వికెట్స్ ఎన్ని తీసుకున్నాడు అతను, ఎక్స్ వికెట్స్ కదా, ఎక్స్తో పాటు ఎన్ని తీసుకున్నాడు, 5 తీసుకున్నాడు. ఓకే, దీనివల్ల ఇప్పుడు యావరేజ్ ఎంత వచ్చింది, 0.2 పడిపోయింది అన్నారు, అంటే యావరేజ్ ఎంత అయింది ఇప్పుడు 12.2. ఓకే, బికాస్ యావరేజ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, నెంబర్ ఆఫ్ రన్స్ బై నెంబర్ ఆఫ్ వికెట్స్. ఇవి నెంబర్ ఆఫ్ రన్స్ గివెన్ బై నెంబర్ ఆఫ్ వికెట్స్. ఓకే, లాస్ట్ మ్యాచ్ వరకు తీసుకుంటే కనుక ఎక్స్ ఏమో బిఫోర్ ద లాస్ట్ మ్యాచ్, 5 ఏమో లాస్ట్ మ్యాచ్లో తీసుకున్నవి, ఇవి టోటల్ రన్స్ అనమాట, ఇవి టోటల్ రన్స్, దట్స్ 12.5. సో మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకేమొస్తుంది, 12.2x + 61 వస్తుంది. సో ప్లీజ్ నోట్, 12.4x + 26 is equal to 12.2x + 61. ఓకే, సో 12.2 ఇటు వస్తే మైనస్ అవుతుంది, సో 0.2x. ఓకే, 0.2x is equal to 26 పోతే మైనస్ అవుతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు 35. ఓకే, ఇక్కడ ఇంటూ 5 చేసే అనుకోండి, ఇక్కడ కూడా ఇంటూ 5 చేస్తే ఆన్సర్ విల్ బి 175. సో x is equal to 175. అయితే ఆన్సర్ ఏంటి, 175 180? మీరు క్వశ్చన్ చాలా జాగ్రత్తగా గమనించాలి, దీంట్లో 2 రకాలుగా అడుగుతారు. ఇక్కడ చూడండి, బిఫోర్ ద లాస్ట్ మ్యాచ్ అన్నారు, అంటే బిఫోర్ ద లాస్ట్ మ్యాచ్ అంటే ఇదనమాట, ఎక్స్ వాల్యూ అడుగుతున్నారు. సో x is equal to 175 వికెట్స్, అండర్స్టూడ్. సపోజ్ టిల్ ద లాస్ట్ మ్యాచ్ అన్నారు, అంటే లాస్ట్ మ్యాచ్ వరకు అంటే ఎంత, 175 + 5 180 వికెట్స్ అవుతాయి. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి మీరు, ఐ క్లియర్, రైట్. అయితే ప్లీజ్ నోట్, ఏదైతే ఈ క్వశ్చన్ ఇచ్చారో చూడండి, ఇక్కడ ఎప్పుడైనా సరే మీరు చదువుతున్నప్పుడు ఇలాంటి మిక్స్చర్స్ కనుక ఇచ్చినప్పుడు వీ కెన్ ఆల్సో యూస్ ఎలిగేషన్ మోడల్. అంటే అర్థం ఏంటంటే, ఇనిషియల్ యావరేజ్ ఎంత, 12.4. ఇప్పుడు అతను ఏం చేశాడు, లాస్ట్ మ్యాచ్లో 26 రన్స్ కొట్టాడు, 26 రన్స్ ఇచ్చాడు, ఇవ్వడం వల్ల అతనికి 5 వికెట్స్ పడ్డాయి, అంటే ఇప్పుడు యావరేజ్ ఎంత అవుతుంది, 5.2 అవుతుంది. ఓకే, 5.2, ఇదేమో 12.4. ఈ 5.2 వల్ల ఇప్పుడు యావరేజ్ ఎంత పడిపోయింది, 0.2 పడిపోయింది అన్నారు, అంటే 12.2. సో డిఫరెన్స్ తీసుకుంటే 12.2 మనం తీసుకుంటే కనుక దిస్ ఈజ్ 7, ఇక్కడ కనుక డిఫరెన్స్ తీసుకుంటే 0.2. దిస్ 0.2 ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ వికెట్స్, 5 వికెట్స్. సో 0.25 అంటే 1 అన్నా అనుకోండి, ఇంటూ 5, 0.2 × 5 అంటే 1 కదా. ఇన్ ద సేమ్ వే ప్లీజ్ నోట్, ఇఫ్ యూ టేక్ హియర్, సో హౌ మచ్ ఇట్ విల్ బి, 25. 5 × 5 25. సో 1 part is equal to 25 into 7 parts is equal to how many, 175. సో 175 వికెట్స్. సో ఎలిగేషన్ మోడల్ కింద చేయొచ్చు ఇది, రైట్. The average marks of class is 35. There are 5 girls, okay, and the average is 15. So girls 5 unnaru, వాళ్ళ average anta 15. The remaining boys have 39 as their average mark. The number of students in the class. See, please note, even this can be done with based on allocation model, because boys and girls rendu icharu,
So see now boys, let us put like this, girls, okay. చూడండి బాయ్స్ ఒక యావరేజ్ ఎంత అన్నారు 39 అన్నారు. సో లెట్ us put like this, గర్ల్స్ వాళ్ళ యావరేజ్ ఎంత ఇచ్చారంటే 15 ఇచ్చారు. ఇప్పుడు కంబైన్డ్ యావరేజ్ ఎంత ఇచ్చారు, when you take combined average that is equal to 35. Okay, already we know girls, how many girls are there, 15 girls are there, sorry 5 girls are there. So 39 minus 35, that is equal to 4 parts. 4 parts. 35 minus 15 is equal to 20 parts. Okay, 4 parts is equal to 5. So please note, when you take here 4 parts corresponds to 5, ఇక్కడ మనకి ఏంది 20 parts ఇచ్చారు అంటే ఇంటూ 5 చేయాలి. ఇంటూ 5 కాబట్టి 5 5s are, how much is that, 25. So total number of students ante 25 plus 5. Okay, 25 plus 5, that is equal to 30. So answer is 30 students. So this all can be done based on allocation model. Raymond has 12 boxes of sweets which an average of 20 sweets per box. Okay, if each box has at least 9 sweets and no 2 boxes have an equal number of sweets, then what is maximum possible number of, చూడండి, what is maximum possible number of sweets in a box? దీని అర్థం ఏంటంటే, say total 12 boxes ఉన్నాయి, like this, 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, రైట్, 12 బాక్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమన్నారు, తీసుకుంటే కనుక ఈచ్ బాక్స్ హ్యాస్ అట్లీస్ట్ 9 స్వీట్స్ అన్నారు అండ్ నో 2 బాక్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ స్వీట్స్, అంటే ఒక బాక్స్లో 9 ఉన్నాయి అనుకోండి, ఇంకో బాక్స్లో 9 ఉండడానికి వీలు లేదు. ఇలా తీసుకుంటూ పోయినప్పుడు మ్యాక్సిమం పాసిబుల్ నెంబర్స్ ఎన్ని వచ్చే అవకాశం ఉంది అంటే ఇప్పుడు ఇట్లా అర్థం చేసుకుందాం. ఈ లాస్ట్ బాక్స్లో మ్యాక్సిమం సీట్స్ ఉన్నట్టుగా తీసుకుందాం. అసలు ముందు టోటల్ ఎన్ని సీట్సో కనుక్కుందాం. చూడండి 12 బాక్సెస్ అన్నారు, యావరేజ్ ఎంత ఇచ్చారు, 20 ఇచ్చారు. సో దట్ ఈస్ ఈక్వల్ టు టోటల్ స్వీట్స్ అన్ని 240. ఇప్పుడు మనం మినిమం తీసుకోవాలి కదా, బికాస్ ఇక్కడ మ్యాక్సిమం రావాలి అంటే ఇక్కడ మినిమంతో స్టార్ట్ చేయాలి. అంటే ఇక్కడ ఎంత అనుకోవాలి మనం, ఇది 9 అనుకుందాం, ఇది 9 అనుకుందాం అనుకోండి, ఇక్కడ ఎంత 9 + 1 అనుకుందాం. సో ఇది +1 అంటే 9 + 1 ఎంత 10. ఇప్పుడు ఎంత అవుతుంది, ఇది +2 అంటే 11. ఓకే, 11. సో దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు కదండి. కెన్ ఐ సే రైట్ క్లిక్స్ ఇట్లా పెట్టుకొని ఒక 0 +1 +2 +3 +4 +5 up to 10 +7 +8 +9 +10. ఎందుకని, బికాస్ అన్నిట్లో 9 కామన్ కదా, 9 + 0 ఇది. ఓకే, 9 + 1 9 + 2 9 + 3 9 + 4 9 + 5 9 + 6 ఇన్ దట్ వే. ఓకే, అయితే ఇప్పుడు అన్నిట్లో 9 ఉంది కదా, ఎన్ని ఉన్నాయి మొత్తం ఇక్కడ 11 బాక్సెస్ కదా. సో కెన్ ఐ సే లైక్ దిస్, 9 × 11 ప్లస్, ఓకే, 9 × 11 9 × 11 ఎంత 99. Now you can apply the formula for this, sum of the natural numbers of this, total 10 numbers are there. So n × n + 1 కదా, n × n + 1/2, n వాల్యూ ఎంత 10 వస్తుంది. సో ప్లీజ్ నోట్ 10 × 11/2, it goes 5 times, 5 11s are 55, 5 11s are 55. So 99 + 55, that is equal to 154 sweets. అంటే అర్థం ఏంటంటే మనం మినిమం టు మినిమం తీసుకుంటే, మీరు కనుక ఇక్కడి నుంచి కనుక ఇక్కడ దాకా అట్లా తీసుకుంటే మినిమం టు మినిమం టోటల్ ఎన్ని సీట్స్ వచ్చినట్టు 154 వచ్చినట్టు. టోటల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, 240 ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మ్యాక్సిమం సీట్స్ ఎన్ని ఉండొచ్చండి ఇక్కడ 86. ఓకే, 86. సో దిస్ ద బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. నెక్స్ట్, the average score of 39 students of class A is 79, whereas the average score of 91 students of class B and 78 students of class C is 57 and 70 respectively. Find the combined average score of all the students A, B and C. Right. So please note, ఇలా అర్థం చేసుకుందాం. A, B, C. 39 students are there. Okay. వీళ్ళ యావరేజ్ ఎంత ఇచ్చారు ఇక్కడ 79. Okay. This is number. This is average. Okay. Next, 91 students of class B and 78 students of class C. Okay, respectively అన్నారు అంటే 57 ఏమో Bకి సంబంధించింది, 70 ఏమో Cకి సంబంధించింది. ఓకే, దీన్ని బట్టి కంబైన్డ్ యావరేజ్ అన్నారు. కంబైన్డ్ యావరేజ్ అంటే అర్థం ఏంటి, చూడండి నెంబర్ ఎంత ఇచ్చారు ఇక్కడ 39, వీళ్ళకి ఎంత వచ్చింది 79. సో నాకు ఫస్ట్ వీళ్ళ యావరేజ్ కనుక్కోవాలంటే ఇప్పుడు కంబైన్డ్ యావరేజ్ ఏం చేయాలి మనం, 39 × 79/39 కంబైన్డ్ యావరేజ్ కదా, ప్లస్ ఓకే 91 × 57, ఓకే
57, okay, by 91 plus 78 into 70 by how many? 78 students. Now tell me, is it so easy? Because if I want to find out what is the score, what are the marks, number of students, okay, ఇలా తీసుకోవాలి. బట్ ప్లీజ్ నోట్, ఇది చాలా కాంప్లికేటెడ్ అండి. సో ఐ టోల్డ్ యూ, మనం బేసిక్ క్లాస్ చెప్పుకుంటున్నప్పుడు ఎప్పుడైనా సరే ఏం చెప్పామంటే ఇట్లా ఎక్కడైతే యావరేజ్ కనుక నాన్ కన్సిక్యూటివ్గా ఉందో మనం ఏం చెప్పుకున్నాం, ఒక అజ్యూమ్డ్ మీన్ తీసుకోమన్నాం. అయితే ఇది కాంబినేషన్ మోడల్ అండి. అర్థం ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్ని మనం ఇలా అర్థం చేసుకోవచ్చు కదా, రేషియోలో తీసుకోవచ్చు కదా. 39:91:78 అంటే 39 కానీ 91 కానీ 78 కానీ దెర్ ఆల్ divisible by 3 or they're all multiples of 13. So 13 3s are 39, so 3 అనుకోవచ్చు ఇక్కడ. ఓకే, 13 7s are 91 and 13 6s are 78. సో 3:7:6 నెంబర్గా అనుకుందాం. ఇక్కడ తీసుకుంటే 79 50 70 కాబట్టి 70 is the middle one. Let us say assumed average. ఓకే, అజ్యూమ్డ్ యావరేజ్ మనం 70గా తీసుకుందాం. నేను ఏం చెప్పాను, 70 కన్నా తక్కువ ఉంటే మైనస్ అనుకోండి, 70 కన్నా ఎక్కువ ఉంటే ప్లస్ అనుకోండి అన్నాం. ఇక్కడ 79 ఉంది. 70 కన్నా 79 అంటే ఎంత ఎక్కువ ఉంది, 9 ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ +9 అనుకుందాం, +9. ఇక్కడ 57 ఉంది అంటే 70లో 57 అంటే 13 -13 ఇది, దిస్ ఈస్ -13, ఇది 0 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే చేసామో ఇట్లా చేసుకునే బదులు డైరెక్ట్గా ఇలా అర్థం చేసుకోవచ్చు. సో ప్లీజ్ నోట్ లైక్ దిస్, 3 into 9 minus 13 into 7, okay, plus 0 divided by, నెంబర్ ఎంత ఇచ్చారు అక్కడ, 3 plus 7 plus 6, okay, 3 plus 7 plus 6. సో 3 9s ఎంత అవుతుంది, 3 9s are 21, okay, 3 9s are 21, 13 7s are 3 9s are 27, okay, 13 7s are 91. సో దట్ ఈస్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది ఇక్కడ, 64 వస్తుంది. ఇక్కడ ఎన్ని చూడండి, 3 + 7 10, 10 + 6 16, 64/16, దట్ ఈస్ నథింగ్ బట్ -4. ఇది గుర్తుంచుకోండి, -4, ఇక్కడ మైనస్ వాల్యూ ఉంది. సో -4 అంటే 4 తీసేయాలన్నమాట. అంటే 70లోంచి 70 - 4, సో దట్ ఈస్ ఈక్వల్ టు 66. సో ఆన్సర్ ఈస్ 66. సో దిస్ ద బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఇలా చేయకూడదు. దిస్ ఈజ్ ద ఓన్లీ ప్రొసీజర్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్, బట్ దిస్ నాట్ ద కరెక్ట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఐ క్లియర్? సో ఎప్పుడైనా సార్ మీ క్వశ్చన్లో ఇచ్చినప్పుడు ముందు మీరు ఏం చూడండి, నెంబర్ ఇచ్చారనుకోండి, ఆ నెంబర్ మనం రేషియోలో తీసుకోవచ్చా, వెదర్ దేర్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ పర్టికులర్ నెంబర్, అది చూడాలి మీరు. అట్లాగే యావరేజ్ కన్సిక్యూటివ్గా లేనప్పుడు మీరు ఏం చేస్తారు, ఒక అజ్యూమ్డ్ యావరేజ్ తీసుకొని మీరు ట్రై చేయండి. సో ఇన్ దిస్ వే ప్లీజ్ నోట్, వెన్ యూ టేక్ హియర్ దిస్ ఈజ్ 27. ఓకే, రైట్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. ది యావరేజ్ ఆఫ్ 8 numbers is 12. If one of them exceeds the average of remaining by 8, the number is. దీని అర్థం ఏంటంటే మొత్తం 8 నెంబర్స్ ఉన్నాయి, వాటి యొక్క యావరేజ్ ఎంత 12. అంటే టోటల్ ఎంత ఫస్ట్ మనం తీసుకుంటే, వెన్ ఐ టేక్ టోటల్ నెంబర్ కనుక తీసుకుందాం, టోటల్ వాల్యూ, ఓకే, 8 × 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 96. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే వన్ ఆఫ్ దెమ్, ఆ ఇచ్చిన 8 నెంబర్స్లో ఒక నెంబరు ఆ మిగతా నెంబర్లు, అంటే ఒక నెంబర్ తీసే మిగతా నెంబర్లు ఏంటంటే 7 నెంబర్స్ అనమాట. ఆ 7 నెంబర్స్ ఒక యావరేజ్ ఎంతైతే ఉందో దానికి ఒక 8 కలిపితే ఆ ఒక ఏదైతే నెంబర్ మనం పక్కన అనుకున్నామో ఆ నెంబర్ వస్తుంది అనమాట. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ 96లో ఏదైతే మనం నెంబర్ మాట్లాడుతున్నామో ఆ నెంబర్ మనం ఎక్స్ అనుకుందాం. అది ఎక్స్ అయితే మిగతా వాల్యూ ఎంత అవుతుంది మనకి, 96లో ఎక్స్ తీసేయాలి కదా, 96 - ఎక్స్. ఈ 96 - x వీటి ఒక యావరేజ్ తీసుకున్నాం అనుకోండి, ఆ యావరేజ్ కనుక మనం 8 కలిపితే, ఓకే, యావరేజ్ కనుక 8 కలిపితే ఈ నెంబర్ వస్తుంది అంటున్నారు. సో టోటల్ నెంబర్స్ ఎన్ని, 8 కదా. సో 96 - x by 7 నెంబర్స్, బికాస్ రిమైనింగ్ అన్నారు అంటే మనం 8 నెంబర్స్ తీసుకోకూడదు, ఇది 8th నెంబర్ అనుకుందాం. ఇఫ్ ఐ సే దిస్ ఈజ్ 8th నెంబర్ అనుకున్నాం అనుకోండి, 7 నెంబర్స్, ఈ ఒక యావరేజ్ ఉంది కదా, ఈ యావరేజ్ కనుక మనం 8 కలిపితే, ఓకే, 8 కలిపితే ఈ ఎక్స్ వాల్యూ వస్తుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. సో ఇప్పుడు కనుక తీసుకుంటే చూడండి, 7 8s are 56. ఓకే, నేను క్రాస్ మల్టిప్లికేషన్ వెళ్తే ఎట్లా వస్తుంది ఇక్కడ, 96 - x ప్లస్ 56 ఈజ్ ఈక్వల్ టు 7x. ఓకే, 7x. సో ఈ మైనస్ ఇటు వస్తే ప్లస్ అవుతుంది 8x. 96 + 56 అంటే ఎంత, 152. సో ఐఎమ్ రైటింగ్ హియర్. సో ప్లీజ్ నోట్, 152 is equal to 8x. Therefore, x value is equal to 90. X value is equal to 90.
అయితే ఇలా ఇచ్చినప్పుడు మీకు సింపుల్ షార్ట్ కట్ చెప్తానండి. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. టోటల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయండి. 96 కదా. దీంట్లో వాళ్ళు ఏమన్నారు, 8 ఉన్న నెంబర్స్లో ఒకళ్ళకి 8 ఎక్స్ట్రా ఉంది అన్నారు. సో మనం ఏం చేద్దాం, ముందు 8 తీసేద్దాం ఫస్ట్, ఇలా అర్థం చేసుకుందాం. అప్పుడు ఎంత వస్తుంది మనకి, 88 వచ్చింది. అవునా. 88 అంటే ఇప్పుడు ఇక్కడ యావరేజ్ ఎంత, ఆ 8 మెంబర్స్ కనుక తీసుకుంటే ఇప్పుడు యావరేజ్ ఎంత వస్తుంది, 11 వస్తుంది. అవునా. సో ఇలా అర్థం చేసుకుందాం. టోటల్ నెంబర్స్ ఆర్ 8. ఓకే. 8th నెంబర్ పక్కన పెడదాం. ఆ రిమైనింగ్ 7 నెంబర్స్ కనుక తీసుకుంటే వాటికి యావరేజ్ 11 వచ్చింది కదా. ఇక 11 ఎందుకు వచ్చింది, బికాస్ మనం 8 తగ్గించాం. ఆ ఇప్పుడు ఇక్కడ దీని కూడా 11 కదా యాక్చువల్గా. ఈ 11కి ఆ 8 యాడ్ చేయండి. సో 11 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 90. సో సింపుల్ షార్ట్ కట్. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఏం చేయాలి మీరు, ఏదైతే వాళ్ళు ఎక్సెస్ అన్నారో అది మీరు తీసేయండి. ముందు టోటల్ వాల్యూ కనుక్కోండి, దాంట్లో తీసేయండి. 88 వస్తుంది కదా. ఈ 88 యావరేజ్ ఎంత, 88 ఇప్పుడు తీసుకుంటే యావరేజ్ తీసుకుంటే ఎంత వస్తుంది, 11 వస్తుంది కదా. సో ఇట్లా అర్థం చేసుకుందాం. 8 నెంబర్స్ ఉన్నాయి, 8th నెంబర్ 7 నెంబర్స్. సో దీనికి 11, దీనికి 11, కానీ వీటికన్నా ఎక్కువ ఉందన్నారు. ఎంత ఎక్కువ, 8 అన్నారు. ఆ 8 ఎక్కడ మనకి క్వశ్చన్లు ఇచ్చారు ఆల్రెడీ. ఏదైతే క్వశ్చన్ ఇచ్చారో ఆ నెంబర్ యాడ్ చేసుకోవడం. సో 11 ప్లస్ 8 ఇస్ 90. ఒకవేళ 2 అన్నారు అనుకోండి, సపోజ్ ఇక్కడ 16 అన్నారు అనుకోండి. ఓకే, సింపుల్. అప్పుడు మీరు ఏం చేయొచ్చు, 96 మైనస్ 60, అప్పుడు 80 వస్తుంది. అప్పుడు ఇది 10 అవుతుంది. సేమ్ అనమాట. సో మీరు ఇదంతా చేయాల్సిన అవసరమే లేదు, డైరెక్ట్గా ఈ మోడల్ చేసుకోవచ్చు. యూ కెన్ అప్లై దిస్ షార్ట్ కట్. ఓకే. సో ఐ థ్యాంక్ యూ వెరీ మచ్.